హలో ఫ్రెండ్స్! పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్. గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి 3వ షార్ట్ లిస్ట్ విడుదలైంది. దేశవ్యాప్తంగా దాదాపు 20,000 పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమంది ఎంపికయ్యారు మరియు తదుపరి ఏం చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏపీ మొత్తం 1060 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ టీజీ మొత్తం 608 ఖాళీలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ 3వ షార్ట్ లిస్ట్లో ఏపీ నుంచి 342 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 106 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఎంపికలు పూర్తిగా అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే జరిగాయి. షార్ట్ లిస్ట్లో ఎంపికైన అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మీరు నిర్ణీత గడువులోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఎంపికైన అభ్యర్థులు మే 26వ తేదీలోపు సంబంధిత డివిజనల్ ఆఫీసులో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలి. తప్పనిసరిగా మీ వెంట 10వ తరగతి మార్కుల జాబితా మరియు ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలను తీసుకెళ్లండి. ఎంపికైన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్! మే 26 లోపు మీ వెరిఫికేషన్ పూర్తి చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ లిస్ట్లో మీ పేరు లేకపోయినా నిరుత్సాహపడకండి. తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.